హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఇది నార్మల్గా ఇంట్లో చేసుకొనైనా తినచ్చు, లేదా ఫెస్టివల్స్కి, స్పెషల్ డేస్కి, ఫంక్షన్స్కి కూడా ఏ హడావిడి లేకుండా చేసుకునేందుకు ఈ స్వీట్ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనం పావు కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. టైం లేకపోతే 15 నిమిషాలైనా నానబెట్టుకోవచ్చు. అవి నానేలోపు మనం మిగిలిన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు నూనెనైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ నెయ్యి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేడయ్యాక ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను బాదం, జీడిపప్పులను కొంచెం పెద్ద సైజులో కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని దూరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 85 గ్రాముల వరకు సేమియా తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా కొంచెం దూరగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఉడికేటప్పుడు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఈ పాయసానికి టేస్ట్ మంచిగా రావాలి అంటే మనం ఫ్రై చేసుకునే దానిలో అలానే ఉడికించుకునే దానిలోనే ఆధారపడి ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. మనం తీసుకున్న సగ్గుబియ్యం సేమియా కలిపి 1 కప్పు వరకు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకుంటున్నాం. ఇవి సుమారుగా 3.5 కప్స్ వరకు వాటర్ ఉంటాయి. ఈ వాటర్లోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ పంపేసి వేసుకోవాలి. కొంతసేపటికి సగ్గుబియ్యం కొంచెం ఉడికి ఇలా పైకి తేలుతాయి, అంటే సగ్గుబియ్యం కొంతవరకు ఉడికిపోయాయి అన్నమాట. సో ఈ సమయంలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేసి సగ్గుబియ్యం మరియు సేమియా రెండు బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుకుంటూ నెమ్మదిగా ఉడికించుకోవాలి. వీటిని ఇలా ఉడికిస్తున్న సమయంలోనే కమ్మని వాసన వస్తుంది. వీటిని ఉడికించుకోవడానికి కొంచెం సమయం అయితే పడుతుంది కాబట్టి ఓపిక్గా మీడియం ఫ్లేమ్ మీద గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోండి. కొంత సమయానికి ఇలా దగ్గరగా అవుతుంది. సేమియాని పట్టుకొని ఇలా వత్తగానే ముక్కలుగా అయిపోవాలి. ఇలా అయ్యింది అంటే సేమియా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఈ స్టేజ్లో మనం చక్కెరను కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవాలి. నేను చక్కెరని వాడుతున్నాను. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెంగా చక్కెర వేస్తూ కలుపుకోండి. నేను తీసుకున్న సేమియా సగ్గుబియ్యానికి 3/4 కప్పు వరకు చక్కెర పట్టింది. బెల్లం అయితే 1 కప్పు వరకు పడుతుంది కాబట్టి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. చక్కెర కరిగి ఈ సేమియా సగ్గుబియ్యం కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం ఇందులోకి 4 నుంచి 5 యాలక్కాయలను దంచి వేసుకోండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి బాగా కలపండి. మనం ఇందులోకి యాలక్కాయల పొడి వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే అసలు ఆ స్మెల్ ఎంత బాగుంటుందో. దీనివల్ల టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెంగా వేసుకుంటూ కలపండి. నాకు 1/2 లీటర్ పాలు పట్టాయి. మీరు బెల్లం యూజ్ చేసినట్లయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన పాలను కలపండి. మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం అయితే లేదు. చక్కెర యూజ్ చేస్తే నేను చూపిస్తున్న ప్రాసెస్ని ఫాలో అవ్వండి. పాలు పోసిన తర్వాత మరో 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మరీ గట్టిగా అవ్వదు. నేను పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెలోకి తీసి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూపిస్తున్నాను. అంతే అండి, ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.